హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నార్మల్గా మన స్టూడియోలో ఒక చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్లో ఏమేమి వీడియోస్ పోస్ట్ చేయాలి, ఈ మంత్లో ఏవి వీడియోస్ రావాలని చెప్పని. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఈ వీడియో ఉందో, ఈ వీడియో అసలు చార్ట్లో లేదు. అప్పటికప్పుడు చేస్తున్నాను. ఈ రీసెంట్ టైమ్స్లో చాలా సిచ్యువేషన్స్ నన్ను ఈ వీడియో చేయడానికి అయితే మోటివేట్ చేసినాయి. ఈ 2 రోజుల క్రితం జరిగిన OnePlus ఇష్యూ ఏదైతే ఉందో, OnePlus ఒక మేజర్ బ్లండర్ చేసింది. తెలిసి చేసిన దాన్ని ఇంకా దాన్ని మోసం చేయడం అనే అంటారు. ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూసారు కదా, OnePlus 128GB UFS 3.1 స్టోరేజ్ టైప్ తెచ్చింది, 256GB UFS 4.0 స్టోరేజ్ టైప్ తెచ్చింది అని చెప్పని. నేను నార్మల్గా ఒక చిన్న క్రియేటర్నే. పెద్ద ఛానల్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు ప్రసాద్ ఛానల్ కానివ్వండి, అండ్ వెరీ పాపులర్ ఛానల్స్ లైక్ ట్రాక్ ఇన్ టెక్ కానివ్వండి, టెక్నికల్ గురించి కానివ్వండి, ఇంకా గీకి రంజిత్ సార్ లాంటి ఛానల్స్ కానివ్వండి, ఎవరిదైనా పెద్ద పెద్ద ఛానల్స్ అందరిలో అదే చెప్పారు. సో దట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే 16GB 256GB పర్చేస్ చేయాలి అని చెప్పి ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేసేసారు. అందులో నేను కూడా ఒకడిని. నేను నా ఛానల్లో కూడా 256GB 4.0తో వస్తుందని చెప్పని చెప్పినోడిని. మిస్టేక్ గా వెబ్సైట్ లో వీళ్ళు ఎలా పెట్టేశారంటే, క్రియేటర్స్ ఎవరెవరైతే అందరూ వీడియోస్ చేశారో ప్రతి ఒక్కరి చేత ఎంబార్గోలో నోట్ చేపించి మరి చెప్పించారు. 2 రోజుల క్రితం వీళ్ళంతటి వీళ్ళే ఎప్పుడైతే వీళ్ళ ఫ్లాష్ సేల్ అయిపోయిందో, ఎప్పుడైతే వీళ్ళు ఓపెన్ సేల్ లో కూడా కొన్ని యూనిట్స్ ఎవరెవరైతే వెయిట్ చేసి ఉన్నారో వాళ్ళతో ఆర్డర్స్ అయిపోయిన తర్వాత, వాళ్ళకి డెలివరీలు అయిపోయిన తర్వాత అప్పుడే వీళ్ళంతా వీళ్ళే ఓపెన్ గా 256GB కూడా UFS 4.0తో రావట్లేదు, UFS 3.1 స్టోరేజ్ టైప్ తోనే వస్తుందని అప్పుడు ఒప్పుకున్నారు. OnePlus లాంటి ఒక మంచి బ్రాండ్ ని ఒప్పో లాంటి ఆఫ్లైన్ టార్గెటెడ్ బ్రాండ్ చేతిలో పెడితే OnePlus పరువు ఎలా తీసేసిద్దో దాన్ని కరెక్ట్ గా ప్రూవ్ చేశారు. సో ఇక్కడ ఓన్లీ నేను OnePlus గురించే కాదు, రెడ్మీ గురించి, మోటో గురించి, ఆనర్ గురించి, మిగతా బ్రాండ్స్ అన్నిటి గురించి మాట్లాడుతున్నా. రెడ్మీ రీసెంట్ టైమ్స్ లో Note 13 సిరీస్ లాంచ్ చేశారు, మీ అందరికీ తెలిసిందే. స్టార్టింగ్ అందులో కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే Note 13 18,000 వచ్చింది. Note 13 Pro Plus కార్డ్ ఆఫర్ ఉపయోగిస్తే 30,000 వచ్చింది. Note 13 Pro Plus లో IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. Note 13 Pro లో కానివ్వండి, Note 13 లో కానివ్వండి, వాటర్ రెసిస్టెంట్ ఎక్కడ కనపడదు మనకి. మనందరం ఒక కామన్ పాయింట్ మనం ఎక్కడ కలుస్తామంటే, ఈ రీసెంట్ టైమ్స్ లో మనం పేమెంట్స్ చేస్తూ ఉంటాం, అంటే UPI యాప్స్ లో, టీవీ చూస్తూ ఉంటాం, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, బయట ఎక్కడ మొబైల్ మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు షాప్స్ దగ్గర ప్రతి చోట వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏం చేస్తున్నారంటే, 30,000 రూపాయలు ఉన్న Redmi Note 13 Pro Plus కి IP68 ఉంది కదా, దాన్ని మాత్రం ఒక పోస్టర్ డిజైన్ చేస్తారు. పైన టైటిల్ ఏమో Redmi Note 13 సిరీస్ అని పెడతారు. కింద ప్రైస్ ఏమో స్టార్టింగ్ ఫ్రమ్ 19,999 లేదా 18,999 లేదా 17,999 ఇది పెడతారు. పైన వీళ్ళు తెలివిగా Note 13 సిరీస్ అని చెప్పి పెడుతున్నారు. కింద ప్రైస్ 18,000 పెట్టంగానే మనకి మధ్యలో దృష్టి మొత్తం IP68 మీద ఉండిద్ది. అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారు, 20,000 లోపల IP68 వస్తుందని చెప్పని ఖచ్చితంగా వాళ్ళ మైండ్ లో ఒకటి క్రియేట్ అయిపోయింది. యాక్చువల్ గా ఇప్పుడు ఈ యాడ్ చూసినాడు మొబైల్ ఫోన్ పర్చేస్ చేయడు, వీడి ఫ్రెండ్, వీడి రిలేటివ్, వీడి పేరెంట్స్ ఎవరో ఒకరు పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఇతను చెప్తాడు అనమాట, 20,000లో ఫోన్ కొనాలా, వాటర్ రెసిస్టెంట్ ఫోన్ ఉంది Redmi Note 13 అని చెప్పని కొట్టేమన్నాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, IP68 అని చెప్పి నువ్వు ఏదైతే మాట చెప్పి ట్రాఫిక్ నీటి వైపు తీసుకొచ్చావో ఆ ఫీచర్ నువ్వు ఇస్తున్నావా, ఇవ్వట్లా. మూడోది, రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఒక్క బ్రాండ్ ఏంటో దీన్ని ఫాలో అప్ చేస్తున్నాయి. ఇప్పుడు OnePlus గురించి కూడా దీంట్లో మాట్లాడాలి. అదే బ్రైట్నెస్ నిట్స్. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ లాగా ఇప్పుడు యాపిల్ ఉంది అండ్ Samsung S24 Ultra ఉంది. వీటిలో వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే 2000 nits పీక్ బ్రైట్నెస్ అని చెప్తారు. HDR కంటెంట్ యూస్ చేసేటప్పుడు మాత్రమే అవి యాక్టివ్ అవుతాయి అని చెప్పండి. HDR వీడియో ఎప్పుడన్నా ప్లే అయినప్పుడు చూడండి, సడన్ గా ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. పీక్ బ్రైట్నెస్ అనేది వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లో ఫుల్ డీటెయిల్స్ చూపించేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో, బడ్జెట్ ఫోన్స్ లో వచ్చి ఇప్పుడు స్పెసిఫిక్ గా చెప్పాలంటే Redmi Note 13 Pro లో కానివ్వండి, Pro Plus లో కానివ్వండి, అండ్ ఇప్పుడు మొన్న వచ్చిన OnePlus 12R లో 4600 nits. ఈ రీసెంట్ టైమ్స్ లో మాతో పాటు ట్రావెల్ చేసే ఇప్పుడు నెహమ్యా కానివ్వండి, అఖిల్ కానివ్వండి, ఈ రీసెంట్ గా స్టార్ట్ చేసిన రేవంత్ కానివ్వండి, వీళ్ళందరి ఛానల్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇప్పుడే స్టార్ట్అప్ లో ఉండి ఎవరైతే వాళ్ళ సొంత డబ్బులు తీసి పర్చేస్ చేశారు OnePlus 12R ని, వాళ్ళ ఛానల్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేసి, నిజంగా ఇది 4600 nits రా బాబు, కళ్ళు పోతున్నాయి, ఆ బ్రైట్నెస్ చూస్తుండే అని చెప్పి ఒకళ్ళు చెప్పినా గానీ నా మాట మొత్తాన్ని నేను వెనక తీసుకుంటాను. ఈ రీసెంట్ టైమ్స్ లో Redmi Note 13 Pro Plus లో కానివ్వండి, OnePlus లో కానివ్వండి, ఈ బ్రైట్నెస్ నిట్స్ ని కూడా ఏదో ఒక చిన్న జిమ్మిక్ లాగా ప్రతి ఒక్క ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా పెద్ద పెద్ద పోస్టర్స్ డిజైన్ చేసి మార్కెట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫేక్ మార్కెటింగ్ లో మూడో పాయింట్ ఏంటంటే ప్రైస్ హైకింగ్. Moto Edge 14 20,000 లోపల మంచి IP68 వాటర్ రెసిస్టెంట్ తో కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చి మంచి హిట్ అయిన మొబైల్. వీళ్ళు ఫస్ట్ సేల్, సెకండ్ సేల్ కూడా 20,000 రూపాయల లోపలే కార్డ్ ఆఫర్ యూస్ చేసి సేల్ కి తీసుకొచ్చారు. అందరు నోట్లో నానిపోయింది. 2 నెలల క్రితం కనుక మనం వెళ్తే 20,000లో మంచి ఫోన్ ఏది అంటే Moto Edge 14 IP68 వాటర్ రెసిస్టెంట్ తో వచ్చింది, లెదర్ బ్యాక్ ఉండేది, కర్వ్డ్ డిస్ప్లే ఉండేది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. కాకపోతే కరెక్ట్ గా 2 సేల్స్ అయిపోయిన తర్వాత మూడో సేల్ కి వీళ్ళు ప్రైస్ పెంచేశారు. కార్డ్ ఆఫర్లు అన్ని ఇంక్లూడ్ చేసుకున్నా గానీ ప్రైస్ అనేది మీకు 23,000 రూపాయలు ఉంది. అంటే 3,000 రూపాయలు పెంచారు. అక్కడ iQOO Z7 Pro ఒక మంచి మొబైల్ ఉంది, ఆ ఫోన్ ఉంది కాబట్టి దీన్ని ఎవరు అంత తొందరగా పిక్ చేసుకుని ఉండేవాళ్ళు కాదు. కాబట్టి జనాల్లో నానాలని చెప్పని 20,000కి తీసుకొచ్చారు. వీళ్ళకి కావాల్సిన క్వాంటిటీ వరకు అమ్మేసి థర్డ్ సేల్ నుంచే వీళ్ళు ప్రైస్ అనేది పెంచేసి 23,000 రూపాయలకి పెట్టారు. సో ఇక్కడ ఏమవుతుంది, అందరికి ఒక ట్రేడ్ మార్క్ క్రియేట్ అయిపోయింది, 20,000లో ఈ ఫోన్ ఉంది అని చెప్పని. తీరా చూస్తే అక్కడ పోతే 23,000 రూపాయలు ఉండేది. సో ఇది ఒక ఫేక్ మార్కెటింగ్ పాలసీ. అండ్ నెక్స్ట్ థింగ్, ప్రాసెసర్ నే చేంజ్ చేసేసి మోడల్ నే చేంజ్ చేసేయడం. ఈ యాక్చువల్ ఫ్లా మనం iQOO బ్రాండ్ లో చూడొచ్చు. ఇంతకు ముందు iQOO Z7 అని చెప్పిన ఒక మొబైల్ లాంచ్ అయింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా ఛానల్లో డెడికేటెడ్ వీడియో కూడా ఉంది. 18,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేశారు. మంచి ప్రాసెసర్ తో లాంచ్ చేశారు. నార్మల్ గా క్రియేటర్స్ అందరికి iQOO Z7 రివ్యూ పంపించారు. అందులో సో అండ్ సో ప్రాసెసర్ ఉండిద్ది అని చెప్పని, డైమండ్ సిటీ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఒకటి ఉండిద్ది అని చెప్పని బాగా హైప్
చేసి మంచి పబ్లిషింగ్ మంచి మార్కెటింగ్ చేశారు. తర్వాత ఆ ఫోన్ డిస్కంటిన్యూ చేశారు. ఒక 1 వీక్ మనకు ఆ ఫోన్ కనపడదు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఐక్యూ Z7S అని చెప్పి ఇంకో మొబైల్ లాంచ్ చేశారు. ఐక్యూ Z7 ఫోన్ ఇప్పుడు మీరు అమెజాన్ లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కానీ ఐక్యూ Z7 ఫోన్ ఉండదు. ఐక్యూ Z7 మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది కదా, ఆ ఇంప్రెషన్ ని బేస్ చేసుకుని ఐక్యూ Z7S ని వీళ్ళు సేల్ చేసేసారు. ఇలాంటి నేమ్ చేంజ్ చేసేసి ప్రాసెసర్ మార్చేసి మీరు మాకు అలవాటు చేసిన స్పెసిఫికేషన్స్ ఒకటి, అమ్మేటప్పుడు తీసుకొచ్చే స్పెసిఫికేషన్స్ ఒకటి. సో ఇది ఒక ఫేక్ మార్కెటింగ్. నెక్స్ట్ ఇప్పుడు దీని ఫేక్ మార్కెటింగ్ అనాలా లేకపోతే ఏమనాలో నాకు అర్థం కాదు. ఆనర్ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు వరకు నేను చెప్పిన పాయింట్స్ ఒక ఎత్తు అయితే వీళ్ళది ఒక ఎత్తు. ఆనర్ వీళ్ళు ఫోన్ లాంచ్ చేసేటప్పుడు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఆనర్ 90 కానివ్వండి, లేకపోతే మొన్న 20,000లో లాంచ్ చేసిన ఆనర్ X9B కానివ్వండి, ఈ ఫోన్స్ అన్ని వీళ్ళు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా తీసుకొస్తారా లేకపోతే డిజైన్ ఓరియంటెడ్ గా తీసుకొస్తారా, ఇవన్నీ పక్కకు పెడితే వీళ్ళు ఒకే ఒక్క పాయింట్ ని స్ట్రెస్ చేస్తారు, డిస్ప్లే. నాకు వీళ్ళ లాంచ్ ఈవెంట్ చూసిన ప్రతిసారి అండ్ వీళ్ళ క్రియేటర్స్కి ఒక ఎంబార్గో వేస్తారు, ఈ పాయింట్స్ని మాత్రమే మెయిన్గా హైలైట్ చేయండి, ఈ పాయింట్స్ మాత్రమే ఎక్కువగా డిస్కస్ చేయండి అని చెప్పండి. కొంతమంది క్రియేటర్స్ వీడియోస్ చూసినప్పుడు కూడా ఏమనిపించింది అంటే, ఆనర్ ఇండియాలో మొబైల్ ఫోన్స్ కోసం మళ్ళీ కంబ్యాక్ అయింది, మొబైల్ ఫోన్స్ కోసం కాకుండా స్పేర్ పార్ట్స్లో వీళ్ళు కంబ్యాక్ అవ్వాల్సింది. మంచి మంచి డివైజెస్కి మేము డిస్ప్లేలు తయారు చేస్తాము, మంచి కార్నింగ్ గోల్డ్లకి టెంపర్ గ్లాస్ కంపెనీ మాది, టెంపర్ గ్లాసులు తయారు చేస్తాము అని చెప్పని ఇలాంటి ఏదన్నా ఒక బిజినెస్ స్ట్రాటజీతో రావాల్సిందే అన్నట్లు నాకు అనిపించింది. నేను పర్సనల్గా చెప్తున్నాను కదా, ఆనర్కి ఒక మంచి ఫ్యాన్ ఇంతకుముందు నేను 990 అని చెప్పని వీళ్ళ మంచి మంచి ప్రాసెసర్లతో, వీళ్ళ సొంత ప్రాసెసర్లతో అండ్ వీళ్ళ ఓన్ యూఐతో తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆనర్లోకి వెళ్ళిన తర్వాత క్రియేటర్స్ చేత వాల్నట్స్ కొరియర్లో పంపించి వాల్నట్స్ పగలు కొట్టండి అని చెప్పని ఇంకొక ఛానల్ ఉండిద్ది. నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు వాళ్ళ గురించి. ప్రసాద్ గురించి అయితే అసలు నేను మాట్లాడలేదు, మీరు అసలు తప్పుగా అనుకోమాకండి. నా ఇన్స్పిరేషన్ ప్రసాద్ అన్న. సో నేను ప్రసాద్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు కూడా. ఈ హైట్ నుంచి, నా వేస్ట్ హైట్ నుంచి 1 మీటర్లో పడేసాను ఫోన్ని. నా హైట్ 6 ఫీట్ నుంచి ఫోన్ పడేసా. పైన స్క్రీన్ గార్డ్ మాత్రమే డ్యామేజ్ అయింది, స్క్రీన్ డిస్ప్లే డ్యామేజ్ అవ్వలేదు. వీడియో స్టార్ట్ చేసిన 5-6 నిమిషాల వరకు ప్రాసెసర్ గురించి మాట్లాడకుండా ఓన్లీ డిస్ప్లే గురించే మాట్లాడేస్తే ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏం జరిగిద్దంటే, ఒక వీడియో ఇప్పుడు నేను 10 నిమిషాలు వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, నా యావరేజ్ వీడియో డ్యూరేషన్ 3.5 నిమిషాల నుంచి 4.5 నిమిషాలు ఉంటుంది అంతే, లేదా మాక్సిమం 5 నిమిషాలు వెళ్ళిద్ది అంతే. సో ఇక్కడ 10 మినిట్స్ వీడియో నువ్వు పోస్ట్ చేస్తే 5 మినిట్స్ అని ఆడియన్స్ చూసే. ఈ 5 మినిట్స్ లో ఆల్మోస్ట్ అంతా మనం డిస్ప్లే గురించి మాట్లాడి డిస్ప్లే మీదే ఇనిషియల్ ఇంప్రెషన్స్, బెస్ట్ ఇంప్రెషన్స్ అన్ని క్రియేట్ చేసేసి ప్రాసెసర్ గురించి ఎప్పుడో లాస్ట్ లో చెప్తే ఎవరు చూస్తారు? ప్రాసెసర్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ మన సబ్స్క్రైబర్స్ కి, మన ఆడియన్స్ కి వెళ్ళట్లేదు. ఇక్కడ వెళ్ళక ఓన్లీ డిస్ప్లే మీద దాంట్లో 1200 నిట్స్ ఉన్నా కానీ ఏదో 2000 నిట్స్ 2500 నిట్స్ ఉన్నట్లు ఎగ్జాగరేట్ చేసి చెప్పడం. సో ఇలా ఆనర్ అనేది క్రియేటర్స్ చేత కూడా వాలెంట్స్ పగలు కొట్టించి దాని మీద ఏదో ఇంప్రెషన్ క్రియేట్ చేసి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ తీసుకురాకుండా ఏ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ తో, ఏ కైండ్ ఆఫ్ విజన్ తో ఇండియాలో ఎంట్రీ ఇచ్చిందో మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి బ్రాండ్స్ అన్ని ఒక ఎత్తు అయితే, నిజాయితీగా ఫోన్స్ ని వీళ్ళు ఏ ప్రైస్ పాయింట్ అనుకుంటున్నారో ఆ ప్రైస్ పాయింట్ లోనే ముక్కు సీట్ గా తీసుకొచ్చేసి స్మార్ట్ అనిపించుకొని సేల్స్ కొంచెం తక్కువగా చూసిన 2 బ్రాండ్స్ మాత్రం నాకు పర్సనల్ గా నచ్చినాయి. ఒకటి నథింగ్ ఫోన్ 2, నథింగ్ ఫోన్ 1 అండ్ రియల్మీ. ఈ రీసెంట్ టైమ్స్ లో రియల్మీ 12 Pro Plus తీసుకొచ్చింది, 32,000 రూపాయల్లో పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని ఉపయోగిస్తే 30,000-31,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చిన మెయిన్ హైలైట్ చేసింది టెలిస్కోప్ లెన్స్, కానీ ఎక్కడ కూడా రాంగ్ స్పెసిఫికేషన్స్ ని వీళ్ళు పోర్ట్రే చేయాలి. సో ఇది ఓవరాల్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో నేను అబ్జర్వ్ చేసిన ఫేక్ మార్కెటింగ్ టాక్టిక్స్ ఇవి. నా సజెషన్ ఏంటంటే, మనం డైలీ యూస్ చేసే యాప్స్ కానివ్వండి, బయట నీడ్స్ కానివ్వండి, ఇంకా వేరే షాప్స్ కి ఎక్కడికి వెళ్ళినా కానీ అడ్వర్టైజింగ్ బాగా చేస్తూ ఉంటారు. సో ఎవరైనా జెన్యూన్ రివ్యూర్స్ ఉంటే రివ్యూర్స్ ని ఫాలో అవ్వండి. ఆఫ్టర్ దట్ కంపారిజన్ వీడియోస్ ఏమైనా ఉంటే కంపారిజన్ చెక్ చేసుకోండి. ఈ ప్రైస్ లో ఇంకే మొబైల్స్ వస్తాయి, ఇంకేవేవి దీని కాంపిటీషన్ ఉన్నాయి, అన్నింటినీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీ విలువైన ఒక 20,000 కానివ్వండి, 30 కానివ్వండి, 40, 50 ఎంతైనా కానీ మీ సొంత డబ్బు కాబట్టి ఒకసారి 1కి 10 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి ఒక ఫోన్ మీద. అండ్ కాంటెంట్ మాక్సిమం మీకు వేరే ఛానల్స్లో దొరకకపోవచ్చు, బట్ మన ఛానల్లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా ఎన్నో వీడియోస్ మన ముందుకు రానున్నాయి. ఐక్యూ నియో 9 Pro కూడా ప్రీ బుక్ చేయడం జరిగింది. అది వచ్చిన తర్వాత అన్బాక్సింగ్, ఫుల్ ఇంప్రెషన్స్, ఫుల్ రివ్యూస్, కెమెరా రివ్యూస్ అన్నీ పోస్ట్ చేస్తాను. అన్నీ చెక్ చేస్తుండండి. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటూ ఉండండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.